వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? దీనికి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ తిరిగి కులాలు మతాల పేరుతోటే రాజకీయాలు చేస్తూ వచ్చింది తప్ప బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటిది ఎక్కడ దాఖలేదు. ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే హిందూ ముస్లిం అని గొడవలు క్రియేట్ చేసి మనకి అన్నదమ్ములా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి ఓటు రాజకీయం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల అభివృద్ధి కోసం చేయలేదు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేయలేదు. దానికి ఎగ్జాంపుల్గా ఈరోజు అదానిని ఉదాహరణగా తీసుకుంటే ఎక్కడో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అదాని కన్నా సంపన్నులైనటువంటి వాళ్ళు ఈరోజు అదాని యొక్క 5 సంవత్సరాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వ అనుచరులతో ఈరోజు వేల కోట్ల రూపాయలు పడగలెత్తిననేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాము. ఇక ఈరోజు మీరు చెప్పినటువంటిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి భరత్ ఎక్కడ ఉన్నాడో ఎక్కడెక్కడ పార్టీలు మారాడో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాములు గారు కూడా ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నాడు, కానీ ఆయన రాజీనామా చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన కొడుకునేమో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ఆయననేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాడంటే వాళ్ళ లోపల వాళ్ళ తెలివితనం అనేది ఎంత గొప్పగా ఉందో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు పోటీ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు కూడా బహుజనవాదం నేను బహుజనవాదాన్ని నేను వినిపిస్తాను ఆ గొంతుగా అని చెప్పేసి బహుజనవాదం ఎత్తుకున్నట్టు వ్యక్తి మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారిని ఎన్నో అంశాలపైన వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారి సంఖలో ఎరిగి నేను బీఆర్ఎస్ పార్టీకి దక్షిణగా ఉన్నాను, 10 ఏళ్ల పాలనలో నేను కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకుల సంస్థలకు చైర్మన్గా ఉన్నా, నేను ఎంతోమంది ప్రజల అభ్యున్నతికి తోడ్పాటుపడినా అని చెప్తున్నారు. మీరైతే ఎక్కడ అభ్యున్నతికి తోడ్పాటుపడిందో తెలియదు, కానీ మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు ప్రజలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 2 సెగ్మెంట్లు కూడా ఇక్కడ నాగర్కర్నూలు నుంచి మల్లు రవి గారు, అక్కడ మామ్నార్ సెగ్మెంట్ నుంచి వంశీచంద్రారెడ్డి అన్న గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఎందుకంటే మల్లు రవి గారు ఎప్పుడు కూడా ప్రజలకు